రామ 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 రామ. ఆ మతం ఎలా మారిందండి? విశ్వాసంగా మారాలి. మతం ఎలా మారాలండి? గట్టి చెప్పాలి. మతం ఎలా మారాలండి? చివరిది మాత్సర్యము. మాత్సర్యం అంటే ఏంటండి? అసూయ. అరే వారికి కలుగుతుంది భగవద్ దర్శనం, నాకెందుకు కలగదు, నాకెందుకు కలగదు, నాకెందుకు కలగదని తపన 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 తపన, లేవాలని తపన. మీలో ఎంతమందికి నగర సంగీతానికి అలారం పెడితే మీరు అలారం లేపుతున్నారా? అలారం మిమ్మల్ని లేపుతున్నారా? ఫర్ మీ నేను వ్యక్తిగతంగా చెప్తాను, గొప్పగా చెప్పట్లే. ఈ రోజుకు వచ్చి 199 రోజులు నేను నా అలారాన్ని లేపుతాను తప్ప నా అలారం నన్ను లేపదు. బికాజ్ తపన. ఎక్కడ నేను ఓంకారాన్ని నేను 5కు ముందు మిస్ అవుతాను అన్న తపన. ఇక్కడ కూర్చొని సామూహికంగా చేసేటప్పుడు పలానా లక్ష్మణమూర్తిలో ఉండే వైబ్రేషను, పలానా లక్ష్మిలో ఉండే వైబ్రేషను, పలానా రాజుగారిలో ఉండే వైబ్రేషను, పలానా వెనక కన్నబాబులో ఉండే వైబ్రేషను, ఇదంతా కలెక్టివ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంతా కూడా ఒక దగ్గర చేరితే, ఒక్క ఇంట్లో ఒక్క ఓంకారం చేస్తే ఓం అంటే ఒక వైబ్రేషన్ కలిగినప్పుడు ఇక్కడ ఉన్న 100 మంది గుండెల్లో ఉండేటువంటి 100 మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ ఒక ఎలక్ట్రిక్ ఫోర్స్గా మనలో ఉండే నిద్రాణ స్థితిలో ఉండేటువంటి ఆత్మ చైతన్యాన్ని మేల్కొల్పి ఆ కుండలిని శక్తుల్ని మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు మనకు తెలియకుండానే ప్రవహింపజేసే అద్వితీయమైన యోగ సాధన నిజమైనటువంటి ఓంకార సాధన కాదా అనే అంశాన్ని మనం గట్టిగా స్వామి దగ్గర విన్నవించుకోవాలి. తపన 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 తాపన తపస్సు 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 తపస్సు. చూడండి తెలుగులో అక్షరాలు మీకు తెలుసా? తా చెప్పండి. తా ఇది మంత్రం. ఇది మీ అందరూ గుర్తుంచుకోవాలి. ఇది ఏంటిది? మంత్రము. ఇదేమిది? తా చెప్పండి. తా పా ఇస్సు అంటే ఏమైందండి? తపస్సు. ఈ తాకి ఇస్సుకి మధ్యలో ఏముందండి? పా ఏముందండి? పా అంటే ఏం తెలుసా అండి? పరమాత్ముడు. పా అంటే ఏంటండి? చెప్పండి. పా అంటే ఏంటండి? తా అంటే ఏం తెలుసా అండి? తలపులు అంటే ఏంటండి? భావాలు. ఇస్సు అంటే ఏంటండి? మనస్సులో చివరిది. అంటే మనస్సులో ఆలోచనల్లో మధ్యలో పరమాత్ముడు ఉంటే అదే తపస్సు. చాలా జాగ్రత్తనండి. మనస్సులో తలపులలో పరమాత్ముడు ఉంటే అదేమి తపస్సు. ఆ పరమాత్ముడిని మర్చిపోయావు. మర్చిపోవడం అంటే మరుపు. దేంతో స్టార్ట్ అయింది? దేంతో స్టార్ట్ అయింది? ఇప్పుడు చెప్పండి. తలపులలో మనస్సులో మధ్య పెడితే ఏమైంది? తమస్సు అంటే ఏంటి? చీకటి. వెరీ సింపుల్. దేవుడు మన లోపల ఉన్నాడు. అందును చూడండి ఎక్కడున్నాడు? తాకి ఇస్సుకి మధ్యలో ఉన్నాడు. లోపల సర్వభూతాంతరాత్మానం. ఇది రామతత్వం. ఇది రామతత్వం. రాముడు ఉడతలో, జటాయువులో, పక్షిలో, కోతిలో, వానరుల్లో, రాక్షసుల్లో, యోగిలో, మునిలో, తల్లిలో, తండ్రిలో, భార్యలో, మంత్రిలో, ప్రజలో, సర్వంలో తాను తన యొక్క దివ్యత్వ ప్రతిబింబాన్ని చూసాడు కాబట్టి రాముడు దేవుడయ్యాడు. రామ విగ్రహవాన్ ధర్మముతో చూశాడు. ఎంత అద్భుతమైన విషయం. ప్రేమ. మనం కేవలం ధర్మమే అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు స్వామి ఎంత బాగా మార్చారండి. అరిషడ్ వర్గాలు అనేటువంటి 6 రకాలైనటువంటి యొక్క తుప్పు పట్టిపోయిన వాటిని మార్చుకోమని చెప్పారు, మరల్చమని చెప్పారు. కాబట్టి మనం ఒకసారి కామము ఎలా మారాలి? గట్టిగా కామము, క్రోధము, పట్టుదల. గట్టిగా క్రోధము, పట్టుదల. క్రోధము, లోభము, ఆర్తి. లోభం ఏంటండి? లోభము, కామ క్రోధ లోభ మోహము, మూఢభక్తి. ఏంటండి? కామ క్రోధ లోభ మోహ మదము, విశ్వాసము. గట్టిగా చెప్పాలి, పురుషులు చెప్పట్లే. మదము, మాత్సర్యము, తపన. అదే వాట్ ఏ క్లాస్. రామ కార్యం ఎట్లా చేయాలో స్వామి చెప్పారు. మన సేవ అంటున్నాం. ఆంజనేయ స్వామి వారు ఎగిరెను ఆంజనేయ, ఎగిరి వెళ్ళను ఆంజనేయ, కాలు మోపెను లంకను చూసెను, లంకిని బుర్ర మీద ఒక్కటి వేసెను, ఎగిరెను ఆంజనేయ, ఎగిరి వెళ్ళెను ఆంజనేయ, విభీషణాది ఎందరినో కలసి మెలసి వచ్చినాడు. విభీషణతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్త వినండి. విభీషణ అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? ఆంజనేయునితో. ఎవరితో అంటున్నాడండి?
ఆంజనేయ ఎంతటి అదృష్టవంతుడయ్యా, రామనామము చేస్తూ ఉన్నావు, రామకార్యము చేస్తున్నావు, రామదర్శనం నీకు అయింది. నేను ఎప్పటి నుంచో రామదర్శనం కోసం తప్పిస్తూ ఉన్నానే, నాకు రామదర్శనం కావట్లేదే అని విభీషణ అంటే, అప్పుడు ఆంజనేయుడు అన్నాడట, విభీషణ చెవి పట్టుకున్నట్ట, ఓ ఈ విభీషణ ఏమీ అనుకోకు, నువ్వు ఎక్కడే ఉన్నావు, రామనామం జపిస్తున్నావు, రాముడి కోసం తప్పిస్తున్నావు, కానీ రామకార్యాన్ని ఏం చేయలేకపోయే విభీషణ. సీతమ్మ వారు నీకు అందుబాటులోని ఆ అశోకవనిలో ఉన్నప్పుడు ఒక్కరోజైనా మాత దగ్గరికి వెళ్ళావా? ఊరట మాటలు చెప్పగలిగావా? అమ్మా రామచంద్రుల వారు భగవంతుడు వస్తాడమ్మా, నిన్ను తోడ్కొని పోతాడు, నేనున్నాను నీకెందుకని ఆ సాధకుడిగా నువ్వు ఏమైనా సాధన చేయగలిగావా? ఆ సీతమ్మ వారికి ఏమైనా నీ వంతు ఒక ఓదార్పైన మాట చెప్పగలిగావా? నేనున్నానే భరోసా. ఆ అద్వితీయమటి బ్రహ్మ చైతన్యాన్ని పొందే, అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయలేని నీ నామస్మరణ ఎందుకు విభీషణ వృధా అని చెప్పాడట.